가는구나 봄바람에 ఇవాళ వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. చక్కగా రెడీ అయ్యి సెలవులో ఉన్నాం కదా, రెడీ అవ్వచ్చు చక్కగా. వాతావరణం వర్షం పడుతుంది బాగా, రెడీ అవ్వచ్చు చక్కగా. వాళ్ళు రెడీ అవుదాం అనుకున్నాం కదా, ఒక మంచి చీరలన్నీ కొన్ని ఏం చేయాలో తెలియట్లేదు అసలు. కట్టుకోవడానికే సమయం సందర్భం రావట్లేదు. వాళ్ళు ఏదో ఒక చీర కట్టుకోవాలి. ఏం చీర కట్టుకుందాం? ఇదేదో చీర బాగుందిగా, ఇది కడదాం. రెడీ అవ్వాలి. ఇప్పుడా రెడీ అవుదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ తీసుకొచ్చారంట, బిర్యానీ చేయాలంట. సర్లే నీతో రెడీ అవుదాం అనుకుంటే ఈయనేమో చల్లగా ఉండడమేమో నా దొంప దింపుతున్నాడు ఈయన. ఇప్పుడంటే చికెన్ బిర్యానీ చేయాలి, కర్రీ చేయాలి. ఇది అయ్యేసరికి ఒక 2 hours పడుతుంది. ఈ లోపల ఉన్న 3 ఉత్సాహాలన్నీ పోతాయి. చేయకపోతే ఏంటంటే గొడవలు అవుతా ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తప్పదు, వంట చేసుకుంటూ ఉండాలి. చల్లగా ఉంది కదా, సేమియా పెట్టవా? ఇప్పుడు మీ నాన్నేమో ఇది తీసుకొచ్చాడు, ఇప్పుడు నీకు సేమియా పెట్టాలా? సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉన్నావంటే అస్సలు ఖాళీ ఉండదు. సర్లే ఏం చేస్తాను, ఉండి పెడతా. సేమియా పెట్టాను, ఇదిగో అమ్మా సేమియా. మీ కోరికలేమో చేసలేకపోతాను, తాగు. అయిపోయిందా? సూప్ పెట్టవా? నేనా సూపా? ఇప్పుడు ఆయనేమో చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, అదేమో సూప్ అంది, సేమియా అంది. ఇప్పుడు నువ్వు సూపా? సర్లే ఇప్పుడు వాళ్ళిద్దరు చేశాను అనుకో, నువ్వు చేయకపోతే నువ్వు ఫీల్ అవుతావు. సర్లే పెడతా. ఏదో బయట వాతావరణం చల్లగా ఉంది, సెలవులు పెట్టుకున్నాం, ఇంటికాడ ఉన్నాం, చక్కగా రెడీ అవ్వదు కూర్చుందాం అనుకుంటే నాకు తెలియని విషయం ఒకటి ఏంటంటే, నైటీలతో ఉంటారు ఇంట్లో అని ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ చెప్తారు. కానీ ఆ నైటీలో ఉంటుంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం, చక్కగా రెడీ అవుదామని కాన్సెప్ట్ ఉంది. కాకపోతే వాళ్ళు ఎంత లిస్ట్ చెప్పేశారు, ఇవన్నీ చేసుకున్న దానికి ఒక హాఫ్ డే అయిపోద్ది. తర్వాత మనం రిలాక్స్ అయ్యి కొంచెం కూర్చున్న టైంకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. ఎప్పుడు ఇంటి రెడీ అయ్యేది ఆడవాళ్ళు? ఎంతసేపు ఈ వంటగదిలో కూర్చోబెడితే ఆడవాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారు? రెడీ అవ్వలేదు, నీ మొహం చూస్తే నా అసహ్యంగా ఉంది, ఈ నైటీలు చూస్తే నా అసహ్యంగా ఉంది. ఈ నైటీల మీద ఇన్ని పనులు వాళ్ళందరూ చెప్పిన ఆర్డర్లు చెప్పినవి ఈ నైటీల మీదే మరి మేము పనులు చేసేది. ఏంటో జనాలకి ఎలా నచ్చితే అలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరి కోరికలు నాకు చెప్తున్నారు కదా, నా మనసులో ఉన్న బాధ వాళ్ళు తెలుసుకోలేరా? అంటే వాళ్ళకి నచ్చిన కోరికలు అయితే నేను తీర్చాలి, నాకు నచ్చిన కోరిక వాళ్ళు తీర్చరా? ఇప్పుడు నేను సింపుల్ గా చల్లగా ఉంది కదా, బిర్యానీ తెచ్చేస్తే బాగుంటుంది బయట నుంచి అని నేను అనుకున్నాను అనుకో, బడ్జెట్ పెరిగిపోద్దని.